ప్రియమైన మహిళలను నిరీక్షణ మహిళా కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు మనం అనేక మంది క్రైస్తవ స్త్రీలు అడిగే నా భావోద్వేగాలలో దేవుని స్వరాన్ని ఎలా గుర్తించగలను అనే విషయాన్ని చర్చించుకోబోతున్నాం. ఈ అంశం చాలా అవసరమైనది. ఎందుకంటే ఎంతోమంది యథార్థమైన విశ్వాసులు తమ భావోద్వేగాలతోనే నిర్ణయాలను చేసి తర్వాత తమ ఆలోచనలను దైవికమైన నడిపింపని పొరబడతారు. అనుదిన జీవితంలో అది అభద్రతా భావానికి, గందరగోళానికి దారితీస్తుంది. మనము అప్పుడప్పుడు కలిగే పరిస్థితులను గూర్చి మాట్లాడడం లేదు. చాలామంది స్త్రీలు ఏదైనా నిర్ణయించడానికి ఇష్టపడరు. ఎందుకంటే వారు దేవుని చిత్తమును ధృవీకరించే ఒక అనుభూతి కోసం ఎదురు చూస్తుంటారు. మరికొందరు వెంటనే నిర్ణయిస్తారు. ఎందుకంటే వారు తమ ఉద్వేగాన్ని బట్టి దేవుడు అవును అంటున్నాడు అని అనుకుంటారు. ఇంకా కొందరైతే ఉద్వేగంతో లేదా అశాంతితో దేవుడు కాదని చెప్తున్నాడని ముగిస్తారు. ఈ విధానాలు సర్వసాధారణం, కానీ అది వాక్యానుసారమైన విధానం లేదా విచక్షణ కాదు. దేవుని వాక్యము ఒక మెరుగైన విధానాన్ని చూపిస్తుంది. దేవుడు తన చిత్తాన్ని భావోద్వేగ విధానాల ద్వారా కనపరచడు. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడాడు. ఆయన వాక్యము సంపూర్ణమైనది. దేవుడు జ్ఞానమును దయచేస్తాడు. ఆయనను గణపరిచే తీర్మానాలు చేయడానికి ఆ జ్ఞానం చాలు. దేవుడు సమాజాన్ని, సలహాలను, ప్రార్థనను మరియు విధేయతను వాడుకుంటాడు. వీటిలో దేనికి కూడా ఆధ్యాత్మిక భావాలు అవసరం లేదు. ఈ విషయాన్ని సరిగ్గా గ్రహించడానికి మనము భావోద్వేగాలు అంటే ఏమిటో, ఏవి కావో తెలుసుకోవాలి. భావోద్వేగాలు హృదయం యొక్క స్పందనలు. మనము మన పరిస్థితులను, సంబంధాలను అంచనా వేసే దాన్ని బట్టి అవి కలుగుతాయి. ఏదైనా జరిగినప్పుడు మనం అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఒక భావము కలుగుతుంది. దీని అర్థము భావోద్వేగాలు అనేవి బయట నుండి కాదు, మనలో నుండే పుడతాయి. దేవుని వాక్యము హృదయంను గూర్చి మాట్లాడుతుంది. ఎందుకంటే భావోద్వేగాలను హృదయమే నడిపిస్తుంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం ఇలా సెలవిస్తుంది: నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయంను భద్రముగా కాపాడుకొనుము. హృదయంలో నమ్మకము, కోరికలు, విలువలు, ప్రేరణలు ఉంటాయి. హృదయంలో ఏమి జరుగుతుందో భావోద్వేగాలు చూపుతాయి. మనము వేటికి ప్రాధాన్యతనిస్తామో, వేటికి భయపడతామో, మనకేమి కావాలో అవి చూపిస్తాయి. అవి దేవుని స్వరాన్ని బయలుపరచవు. ఇర్మియా 17వ అధ్యాయము 9వ వచనం సెలవిస్తుంది: హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? భావోద్వేగాలు హృదయములో నుండి వస్తాయి, కాబట్టి హృదయము మోసగించవచ్చు. అలాంటప్పుడు భావోద్వేగాలను నమ్మదగిన ఆధ్యాత్మిక సంకేతాలని అనలేము. అందుకే దేవుని చిత్తాన్ని నిర్ణయించడానికి మన భావోద్వేగాన్ని వాడలేము. అయితే భావోద్వేగాలు వాటికవే పాపంతో కూడినవని చెప్పలేం. యేసు ప్రభువు భావోద్వేగాలను అనుభవించాడు. ఆయన దయ, దుఃఖము, సంతోషము, నీతి, కోపము అన్నీ అనుభవించాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం ఇలా సెలవిస్తుంది: మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు. దేవుడు భావోద్వేగాలనేవి మనలో భాగముగా చేశాడు. మానవత్వంలో అవి ఒక భాగము. అవి కనబడతాయి, కానీ మనలను నిర్దేశించలేవు. అయితే భావోద్వేగాలు అసలైన పాత్ర ఏమిటి? భక్తులు వ్రాసిన ఎన్నో వాక్యపరమైన సలహాలు గల పుస్తకాలు 3 ముఖ్య విధులను గుర్తించాయి. మొదటిది, భావోద్వేగాలు పరీక్షిస్తాయి. మనం విషయాలను ఎలా అర్థం చేసుకుంటామో అవి చూపిస్తాయి. రెండవదిగా, భావోద్వేగాలు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. అవి మనము ఆశించే వాటి వైపుకు లేదా భయము వైపుకు మనలను నెట్టుతాయి. మూడవదిగా, భావోద్వేగాలు మాట్లాడతాయి. మనలో ఏమి జరుగుతున్నదో ఇతరులకు చూపుతాయి. ఈ విధులేవి కూడా నడిపింపును
కలిగి లేవు. భావోద్వేగం అంటే ఎవరైనా వారి భావాలను నిజమని లేదా భావోద్వేగాల వల్ల కలిగిన అనుభవాలు దైవిక నడిపింపు అని నమ్మడం. మనకు నెమ్మదిగా అనిపిస్తే అది దేవుడు ధృవపరిచినట్టు, ఒకవేళ భయపడుతున్నట్లయితే దేవుడు హెచ్చరిస్తున్నాడు అని అనుకుంటాం. అయితే దేవుని వాక్యము మనకు ఏమని నేర్పిస్తుందంటే ఎప్పుడు కూడా అశాంతిని, ఉద్రేకాన్ని నిర్ణయాలు చేసే పనిముట్లుగా వాడొద్దని. దేవుని వాక్యం మనకు మరో విధముగా నేర్పుతుంది. దేవుడు ఆయన వ్రాసిన వాక్యము ద్వారా నడిపిస్తాడు. 2 తిమోతి 3వ అధ్యాయము 16 నుండి 17 వచనముల వరకు సెలవిస్తుంది. దేవుని వాక్యము ప్రతి సత్కార్యము చేయుటకు మనకు ఉపదేశిస్తుంది. ప్రతి మంచి పని నిర్ణయాలను కలిగి ఉంటుంది. కీర్తనలు 119 105వ వచనం చెప్తుంది, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని వాక్యము విధేయతను, స్పష్టతను మరియు జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. దేవుడు జ్ఞానము ద్వారా కూడా నడిపిస్తాడు. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. జ్ఞానం అనేది ఒక అనుభూతి కాదు, దేవుని సత్యాన్ని నిజ జీవిత పరిస్థితులకు అన్వయించే ఒక నేర్పు. జ్ఞానం అనేది ఆలోచనను, సలహాను, వాక్యమును, ప్రార్థనను మరియు అనుభవాన్ని వాడుకుంటుంది. జ్ఞానం అనేది నెమ్మదిగా, జాగ్రత్తగా ఉంటుంది, ఆవేశంతో ఉండదు. సామెతలు 11వ అధ్యాయం 14వ వచనం సెలవిస్తుంది, నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. నడిపింపు అనేది వేరుగా ఉండడం కాదు. మనము పెద్ద నిర్ణయాలు ఒక్కరమే లేదా కేవలం మన స్వంత ప్రతిస్పందనను బట్టి చేయకూడదు. మనము స్పష్టంగా చూడడానికి సంఘము అనుభవము కలిగిన విశ్వాసులు సహాయము పడేలా దేవుడు వాడుకుంటాడు. వీటిని ఆధారం చేసుకొని ఇప్పుడు మీరు అడగవచ్చు, భావోద్వేగాల వలన దేవుని స్వరం ఎలా గందరగోళం అవుతుంది? ఎన్నో సాధారణ గందరగోళాలు ఉంటాయి. స్త్రీల జీవితంలో అవి తరచూ వస్తూనే ఉంటాయి. మనము వాటిని స్పష్టంగా వింటాం మరియు దేవుని వాక్యంతో పోల్చి చూస్తాం. మొదటి అభిప్రాయము ఉత్సాహము మరియు పిలుపు మధ్య పోలిక. చాలామంది స్త్రీలు అనుకుంటారు ఉత్సాహము మరియు పిలుపు ఒకటే, కానీ ఉత్సాహం అనేది కోరిక మీద ఆధారపడుతుంది. వాక్యానుసారమైన పిలుపు, ప్రవర్తన, తలాంతులు, అవకాశము మరియు క్రీస్తు శరీరము ద్వారా ధృవీకరింపబడుతుంది. రోమ 12వ అధ్యాయంలో చెప్పబడిన పరిచర్య బోధించుట, హెచ్చరించుట, పంచిపెట్టుట, సమాజంలో పై విచారణ చేయుట అనేవి భావోద్వేగముతో కూడిన సంతోషము ద్వారా ధృవీకరించలేము. రెండవ అభిప్రాయం, చాలామంది స్త్రీలు భయం అంటే ఏమీ చేయకుండా ఉండడం అనుకుంటారు. అయితే భయం అనేది తరచుగా నష్టము లేదా ఓడిపోతామన్న ఆలోచన నుండి వస్తుంది. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనం, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. నేను భయపడే సమయంలో నేను ఏమీ చేయలేనని వాక్యం చెప్పడం లేదు. భయపడే సమయంలో దేవుణ్ణి నమ్ము అని చెబుతుంది. నీ శరీరంలో భయం కలుగుతున్నప్పుడు ముందుకు కొనసాగడమే జ్ఞానం. మూడవ అభిప్రాయము అపరాధ భావన మరియు ఒప్పుదల మధ్య పోలిక. అపరాధ భావన అనేది అర్థం కాకుండా సాధారణముగా భారముగా ఉండవచ్చు. ఆత్మలో కలిగే ఒప్పుదల ఖచ్చితమైనదై పాపానికి సంబంధించినదై ఉంటుంది. యోహాను 16వ అధ్యాయము 8వ వచనం సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. ఒప్పుదల పశ్చాత్తాపానికి, పునరుద్ధరణకు నడిపిస్తుంది. అపరాధ భావనను నిందించుట సిగ్గు, ఒంటరితనానికి నడిపిస్తుంది. అపరాధ భావన, ఒప్పుదల ఒకటి కాదు. నాలుగవ అభిప్రాయం, అశాంతిని మూసిన తలుపులతో పోలిస్తే చాలామంది స్త్రీలు శాంతి లేకపోవడాన్ని నిర్ణయాలు వడపోసినట్టు అనుకుంటారు. అయితే దేవుని వాక్యంలో శాంతి అనేది అనుకూల పరిస్థితుల్లో
మంచి నిర్ణయాలతో కలగదు, కానీ క్రీస్తు చేసి ముగించిన కార్యంలో వేరుపారి ఉన్నది. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం విశ్వాసులకు సెలవిస్తుంది, క్రీస్తు సమాధానము మీ హృదయంలో ఏలనీయుడి. నిర్ణయాలు అనేవి అభిప్రాయాలు కావు. ఇక్కడ ఐక్యత మరియు విధేయతను గురించి చెబుతున్నాడు. 5వ అభిప్రాయము ప్రేరణను నడిపింపుతో పోలిస్తే ప్రేరణ అనేది వేగవంతమైనది, భావోద్వేగము మరియు ప్రతి చర్యతో కూడినది. పరిశుద్ధాత్మ నడిపింపు సద్గుణాన్ని కలిగిస్తుంది. గలతీయులకు 5వ అధ్యాయము 22వ వచనంలో ఆత్మ ఫలమును గూర్చిన వివరణ ఉన్నది. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. గమనించండి, దీర్ఘశాంతము ప్రేరణను ఆత్మ ఫలములలోని గుణాలతో సరిపోల్చలేము. ఇప్పుడు మనం బైబిల్ పరిశీలన ద్వారా తెలుసుకుందాం. పరిశీలన అనగా సత్యమును అబద్ధం నుండి వేరు చేయుట. ఏది జ్ఞానము, ఏది మూర్ఖత్వము, మన ఆశలు, భయాల వల్ల కలిగే శబ్దాలలో నుండి దేవుని స్వరమును వినుట. 1 తెస్సలోనికయులకు 5వ అధ్యాయం 21వ వచనం ఇలా సెలవిస్తుంది, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. పరీక్షించడానికి ఒక ప్రమాణము అవసరం. ఆ ప్రమాణము దేవుని వాక్యం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము, జ్ఞానము కావాలంటే దేవుని అడగమని విశ్వాసులకు చెబుతుంది. దేవుని వాక్యాన్ని అన్వయించుకోవడానికి, దేవుని యందు భయభక్తులు కలిగి నిర్ణయాలు చేయడానికి జ్ఞానానికి సామర్థ్యము ఉంది. ఎంపికలు చేయడానికి ఏదో ఒక భావమును కలిగిస్తానని దేవుడు ప్రమాణం చేయలేదు. మనము అడిగినప్పుడు జ్ఞానము దయచేస్తానని ప్రమాణం చేశాడు. లూకాసు వార్త 6వ అధ్యాయం 45వ వచనం ఇలా చెబుతుంది, హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాటలాడును. భావోద్రేకాలు మన లోపల ఏమున్నవో వాటిని చూపుతాయి. హృదయం నిండి ఉన్న దానిని బట్టి వస్తాయి. బయటి నుండి దేవుడు ఏమి చెప్తున్నాడో దాన్ని బట్టి కాదు. ఇప్పుడు దేవుని వాక్య పండితులు దేవుని వాక్యములో నుండి ఏమి చెప్పుతున్నారో చూద్దాం. మొదటి భావసూత్రం, దేవుని స్వరము ఎప్పుడు కూడా దేవుని వాక్యంతో జత చేయబడి ఉంటుంది. మనలో ఏదైనా భావన దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే అది దేవుని నుండి వచ్చినది కాదు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం ఏమని సెలవిస్తుందంటే, ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారము బోధించుడి. దేవుని వాక్యమే అంతిమ పరీక్ష. రెండవది ప్రవర్తన సూత్రం. దేవుని స్వరము క్రీస్తు పోలికకు నడిపిస్తుంది. పేతురు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 7 వచనాలలో విశ్వాసులు కలిగి ఉండవలసిన సద్గుణాలు వ్రాయబడి ఉన్నాయి. వీటి నుండి పక్కకు తొలగించే నడిపింపు దేవుని నుండి వచ్చినది కాదు. మూడవది జ్ఞాన సూత్రము. దేవుడు తన కుమార్తెలను ఏవో గుర్తులిచ్చి నడిపించడు, కానీ జ్ఞానాన్నిచ్చి వాడుకుంటాడు. జ్ఞానము వాక్యాన్ని, ప్రార్థనను, ఉపదేశమును, ఆలోచనను వాడుకుంటుంది. జ్ఞానానికి సమయం అవసరం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం సెలవిస్తుంది, నా కుమారుడా, లెస్సయైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకొనుము. జ్ఞానం అనేది భావోద్వేగపూరితమైనది కాదు. నాలుగవది సామాజిక సూత్రము. విచక్షణ అనేది దానికదే కలుగదు. తీతుకు పత్రిక 2వ అధ్యాయము వృద్ధ స్త్రీలు, యవన స్త్రీలకు బోధించాలని చెప్పుతుంది. హెబ్రీ 3వ అధ్యాయము 14వ వచనం సెలవిస్తుంది, ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. సామెతలు 15వ అధ్యాయము 22వ వచనము మనకు బోధిస్తుంది, ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. హృదయము మోసకరమైనది, సహవాసము ఆ మోసమును బయలుపరుస్తుంది. ఐదవది విధేయత సూత్రం. దేవుని చిత్తము నీవు ఎలా జీవిస్తున్నావు అనేదానికంటే ఎలాంటివి ఎంచుకుంటున్నావు అనేదానికి సంబంధించి ఉంటుంది.
మొదటి తెసలోనిక 4వ అధ్యాయం 3వ వచనం సెలవిస్తుంది, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. దేవుడు పరిశుద్ధతను కోరుకుంటాడు. పరిశుద్ధ జీవితం కలిగి ఉండడానికి, జ్ఞానంతో కూడిన తీర్మానాలు చేయడానికి దేవుని వాక్యం దేవుని చిత్తాన్ని ఆజ్ఞలుగా చూపిస్తుంది. తీర్మానాలను 2 వర్గాలుగా భావించండి. మొదటిది మంచి ప్రవర్తన. దీనిలో విధేయత అనేది స్పష్టం. రెండవది చెడు ప్రవర్తన. దీనికి దేవుని వాక్యము ఏ ఆజ్ఞ ఇవ్వదు. దీని విషయంలో వాక్యము జ్ఞానాన్ని పొందుకోవడానికి సూత్రాలను ఇస్తుంది, రహస్య జవాబులను కాదు. మంచి ప్రవర్తనతో కూడిన తీర్మానాలలో విధేయత కలిగి ఉంటాం. చెడు ప్రవర్తనతో చేసే తీర్మానాలలో మనము మన స్వంత జ్ఞానాన్ని ఉపయోగించి సలహాలను కోరి ఎంచుకుంటాము. ఇక్కడ మనం కొన్ని పరికరాలను చూద్దాం. మొదటిది శాంతించు. భావోద్వేగాలనేవి వేగమైనవి, జ్ఞానం అనేది నెమ్మది. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం ఇలా హెచ్చరిస్తుంది, ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఉద్రేకాలు ఎక్కువైనప్పుడు ఏదైనా చేసే ముందు మనం శాంతించాలి. రెండవ పరికరము నీ భావోద్వేగం పేరు ఏమిటి? దీనికి ఎన్నో కీర్తనలు ఉదాహరణ. దావీదు అంటాడు, నేను అలసిపోయాను, నేను భయపడుతున్నాను, నా ఆత్మ నాలో తొందరపడుతున్నది. మన భావోద్వేగాలకు మనమిచ్చే పేర్లు మన హృదయములో ఏమున్నదో చెప్పుతాయి. మూడవ పరికరము నీ హృదయాన్ని పరీక్షించుకో. ఇలా ప్రశ్నించుకో, నాకేమి కావాలి? నేను దేనికి భయపడుతున్నాను? నేను దేనికి విలువనిస్తున్నాను? సామెతల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. నరుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ల వంటిది, వివేకము గలవాడు దాన్ని పైకి చేదుకొనును. మన ఆశలను మనం పరీక్షించుకోవడం ద్వారా వాటిని బయటికి తేగలం. నాలుగవ పరికరము దేవుని వాక్యంతో పోల్చి చూడు. కీర్తనలు 119వ అధ్యాయము 11వ వచనం సెలవిస్తుంది, నీ ఎదుట నేను పాపము చెయ్యకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఈ భావోద్వేగము నిన్ను విధేయుణ్ణి చేస్తుందా లేక విధేయతకు దూరం చేస్తుందా? 5వ పరికరము సలహా తీసుకో. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం మరియు 15వ అధ్యాయం 22వ వచనం. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరం, ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. 6వ పరికరం ఫలాన్ని గమనించు. గలతీయులకు 5వ అధ్యాయము 22వ వచనం మనకు ఆత్మ ఫలాన్ని చూపిస్తుంది. నిన్ను నీవు అడుగు, నేను ఈ వాగ్దానాన్ని అనుసరిస్తే ఏ ఫలాన్ని ఫలిస్తుంది? ఒకవేళ ఆ ఫలము ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహముకు సరిపోవడం లేదంటే ఆ భావన మనలను దైవిక మార్గములో నడిపించడం లేదని అర్థం. 7వ పరికరము ఎలాంటి భావనలు లేకుండా విధేయత కలిగి ఉండండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం ఇలా సెలవిస్తుంది, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. భావోద్వేగాలతో సంబంధం లేకుండా ఆజ్ఞలు పాటిస్తాం, దాని తరువాత భావాలు కలుగుతాయి. మరొక భాగము సంఘర్షణ కోపాన్ని, భయాన్ని, దుఃఖాన్ని మరియు ఇబ్బందిని కలిగిస్తుంది. అయితే దేవుని వాక్యము క్షమాపణ, యథార్థత, సాధు స్వభావము మరియు పునరుద్ధరణను ఆజ్ఞాపిస్తుంది. ఆజ్ఞలు నిలిచి ఉంటాయి. మరి కష్టాల సంగతేంటి? అవును, కష్ట సమయాలు మనలో దుఃఖాన్ని, చింతను, భయము మరియు అనుమానాన్ని కలిగిస్తాయి. కీర్తనలు 34వ అధ్యాయము 18వ వచనం ఇలా సెలవిస్తుంది, విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు. మనకి కష్టాలు ఉన్నాయంటే దేవుడు దూరముగా ఉన్నాడని కాదు. ఉద్రేకాలు దేవుని వివరించలేవు. ఆ పనిని
దేవుని వాక్యమే చేస్తుంది. ఇప్పుడు మనం ఒక కథను విందాం. జీవితంలో భావోద్వేగాలతో జీవితంలో భావోద్వేగాలతో పని లేకుండా విచక్షణ ఎలా పనిచేస్తుందో చూద్దాం. షారా అనే ఒక స్త్రీ ఒక ఆఫీస్లో పనిచేస్తుంది. ఆమె దేవునికి హృదయపూర్వకంగా సేవ చేయాలని ఎంతో ఆశతో ఉన్నది. వారి సంఘము ఆమెను సంఘ పనిలో సహాయం చేయమని అడిగారు. షారా మొదట ఎంతో సంతోషించింది, ఉత్సాహంగా ఉన్నది. కానీ త్వరలోనే ఆమె ఆందోళనతో, అభద్రతా భావంతో సరిగా చేయలేనేమో అని భయపడింది. అయితే ఆమె ఎన్నో రకాల ఆలోచనలతో ఉన్నదా? అవును లావణ్య, ఆమె సమాధానం కోసం ప్రార్థించింది. కానీ దేవుని నుండి సమాధానం రాలేదు. ఆమెలోని ఉద్రేకాలు నిమ్మలం అవ్వలేదు. ఆమె దేవుని నుండి ఒక బలమైన భావన కలగాలని చూస్తున్నది. కానీ ఏ భావన కలగలేదు. ఆమెకు ఇరుక్కుపోయినట్టు గందరగోళంగా అనిపించింది. తర్వాత ఆమె ఏం చేసింది? ఆమె సంఘంలోని సలహాదారి అయిన ఒక వృద్ధురాలితో తన ఉత్సాహాన్ని, భయాన్ని, అశాంతిని వివరించింది. ఆ వృద్ధురాలు మౌనంగా విని షారాతో అన్నది, షారా, భావాలు అనేవి నిజం, కానీ అవి నీకు మార్గం చూపవు. విశ్వాసులు పరిచర్య చేయాలని, ప్రేమ చూపించాలని, తమ తలాంతులను దేవుని పరిచర్యలో వాడాలని దేవుడు తన వాక్యంలో ముందే చెప్పాడు. అది షారాకు ఎలాగో ఉపయోగపడింది? ఆ వృద్ధురాలు కొన్ని సాధారణ ప్రశ్నలు అడిగింది. ఈ అవకాశం ఏదైనా దేవుని ఆజ్ఞను భంగం చేసిందా? షారా అన్నది, లేదు. ఇది నీ జీవితంలో తెలివైన పనేనా అని అడిగింది. షారా అవును అన్నది. ఇది సంఘానికి ప్రయోజనకరమా? షారా అన్నది, అవును. ఈ పని చేయడానికి ఇతరులు నిన్ను ప్రోత్సహించారా? షారా అవును అన్నది. అప్పుడు ఆ వృద్ధురాలు, నీవు ఇంకా పరిపూర్ణ నడిపింపు కోసం, ఏవో గుర్తుల కోసం వేచి చూడక ఒప్పుకో. మరి షారా ఏం చేసింది? షారాకు సమాధానం రాలేదు, కానీ స్పష్టత వచ్చింది. ఆమె తను చేయలేనేమోనని మరియు ఇతరుల తీర్పును గూర్చిన భయాన్ని గుర్తించింది. తాను దేవుని పని చేయడానికి తీర్మానించుకున్నది. ఆమె అన్నది, నేను శాంతి కోసం ఎదురు చూస్తున్నాను, కానీ దేవుడు నన్ను నడిపించడానికి విధేయత అవసరం. విధేయత చూపిన తరువాత శాంతి కలుగుతుంది. ఈ కథ ద్వారా విచక్షణ మరియు భావోద్వేగాల మధ్య భేదాన్ని చూసాం. ఇప్పుడు ఈ విధంగా జీవించాలని కోరే స్త్రీల అనుదిన జీవితానికి కావలసిన వాక్యానుసారమైన విషయాలు చూద్దాం. మొదటిది, వాక్యాన్ని నీ అధికారముగా ఉపయోగించు. హెబ్రీ 4:12 సెలవిస్తుంది, దేవుని వాక్యము హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. మనం ఎలా ఆలోచిస్తున్నామని కాదు, దేవుని వాక్యం ఏమి చెప్తుంది అన్నది ముఖ్యం. 2, మీ భావోద్వేగాలను దేవుని వద్దకు తెండి. కీర్తనల గ్రంథం 62:8 చెబుతుంది, ఆయన సన్నిధిలో మీ హృదయములను కుమ్మరించుడి. 3వది, గుర్తులకు బదులు జ్ఞానాన్ని వెదకండి. సామెతలు 3:5-6 నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో ఆయనను నమ్ముకొనుము. 4వది, సహవాసాన్ని వాడుకొనండి. దేవుని వాక్యం ఆజ్ఞాపిస్తుంది, విశ్వాసులు ఒకరినొకరు బలపరుచుకోవాలని, ఒకరికొకరు సహాయం చేయాలి, ఒకరినొకరు కట్టుకోవాలి. జ్ఞానవంతురాలు ఉపదేశంను అంగీకరిస్తుంది. 5వది, భావోద్వేగాలు ఎదిరించిన వినయాన్ని కలిగి ఉండాలి. క్షమాపణ, ఓర్పు, సహాయం చేయడం. అసౌకర్యంగా ఉన్నా సేవ చెయ్యాలి. కాలక్రమేణా భావోద్వేగాలు సత్యాన్ని అనుసరిస్తాయి. 6వది, ఆత్మఫలమును నిన్ను పరీక్షించని. అంతరంగ పోరాటాల కన్నా ఆత్మఫలము నీతి మార్గంలో నడిపిస్తుంది. 7వది, గుర్తుంచుకోండి, దేవుడు తన చిత్తాన్ని దాచడం లేదు. నీ కోరికైన ఆయన చిత్తము వాక్యములో ప్రత్యక్షపరిచాడు. అవి పరిశుద్ధత, ప్రేమ, విధేయత, పవిత్రత, ప్రయత్నము, ఓర్పు, పరిచర్య. ఎప్పుడైతే స్త్రీలు ఈ ఆజ్ఞలను పాటిస్తారో దేవుని చిత్తము నుండి తొలగిపోరు. రోమా పత్రిక 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు
మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మహిళలు, మీరు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే దేవుని వాక్యముతో మీ మనసులను నూతనపరచుకోండి. దేవుడు తన కుమార్తెలను ప్రేమిస్తున్నాడు, తన కుమార్తెలను నడిపిస్తున్నాడు. దేవుడు గందరగోళానికి దేవుడు కాదు. ఆయన తన వాక్యం ద్వారా స్పష్టముగా మాట్లాడతాడు. నీవు ఆయన వాక్యానికి విధేయత చూపించినట్లయితే ఆయన చిత్తాన్ని గ్రహించలేనని భయపడనక్కర్లేదు. దేవుని మీద విశ్వాసముతో నడవండి, వాక్యం మిమ్మును నడిపించనివ్వండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. నీతో